వెల్కమ్ టు ఈజీ అడ్మిషన్స్. సో ఈ వీడియో వచ్చేసి ఇంపార్టెంట్ ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ దట్ ఈస్ పీజీ రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో బీఏ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఫస్ట్ టైము. సో వాళ్ళకు బీకామ్ ఫస్ట్ ఇయర్ ఇంటర్నల్ అసైన్మెంట్స్ ఓకే 2025 ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. నేను చాలా సింపుల్ మెథడ్లో మీకు ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా రాయాలి అనేది. సో ఇక్కడ కీ ఇన్స్ట్రక్షన్ చూడండి. అసైన్మెంట్స్ ఆర్ మ్యాండేటరీ 20 మార్క్స్ ఈచ్ అసైన్మెంట్ ఓకే. సో సబ్జెక్ట్‌కి 20 మార్క్స్ మీకు అసైన్‌మెంట్‌కి మార్క్స్ వస్తాయి. అండ్ 80 మార్క్స్‌కి మీకు క్వెషన్ పేపర్ అనేది ఉంటుంది. ఓకే. థియరీ ఎగ్జామ్ అనమాట. అండ్ సబ్మిట్ హ్యాండ్ రిటెన్ ఓన్లీ ఓకే. హ్యాండ్ రైటింగ్‌తోనే రాయాలి. నో టైప్డ్ ఆర్ ప్రింటెడ్ కాపీస్ యాక్సెప్టెడ్ ఓకే. సో ప్రింట్ చేసి మీరు టైపింగ్ చేసి అసైన్‌మెంట్ సబ్మిషన్ అనేది జరగదు. అండ్ నో బ్లాక్ పెన్ ఓన్లీ యూజ్ బ్లూ పెన్ అనమాట. ఓకే. సో బ్లాక్ పెన్ యూజ్ చేయొద్దు. అండ్ అటాచ్ ఎగ్జామ్ ఫీజ్ రిసిప్ట్. సో ఈ అసైన్మెంట్ సబ్మిషన్ అనేది ఓన్లీ ఎవరైతే ఎగ్జామినేషన్ ఫీజ్ పేమెంట్ చేశారో వాళ్ళే ఆ రిసిప్ట్‌తో పాటు అసైన్మెంట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 28 మే 2025 అండి. దాని తర్వాత ఎక్స్‌టెన్షన్ అనేది ఉండదు. ఎందుకంటే 29 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఈ 28 మే లోపల మీరు మన అసైన్మెంట్స్ అనేది సబ్మిట్ చేయండి. అండ్ రైట్ స్టూడెంట్ డీటెయిల్స్ ఆన్ ఎవ్రీ అసైన్మెంట్ లైక్ ఒక ఫ్రంట్ పేజ్ ఒక సబ్జెక్ట్‌కి ఫ్రంట్ పేజ్ మీద మీ డీటెయిల్స్ లైక్ నేము, ఎన్రోల్‌మెంట్ నంబర్, కోర్స్, పేపర్ నేమ్, డేట్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేయాలి. అప్పుడే మీకు ప్రాపర్ మార్క్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ సబ్మిట్ అట్ పీజీఆర్ఆర్‌సీడీ కౌంటర్ ఉస్మానియా యూనివర్సిటీ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ ఓకే. సో మీరు అడ్మిషన్ ఎక్కడ తీసుకున్నారో అక్కడ మీరు మీ అసైన్మెంట్స్ అనేది సబ్మిట్ చేయండి. అండ్ బీకామ్ ఫస్ట్ ఇయర్‌లో మీకు సబ్జెక్ట్ వచ్చేసి బిజినెస్ ఎకనామిక్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అనేది థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంతో పాటు మీకు ఇంగ్లీష్ ఉంటుంది. అండ్ ఒకటి లాంగ్వేజ్ ఏదైతే మీరు అడ్మిషన్ అప్పుడు తీసుకుంటారో లైక్ హిందీ గానివ్వండి, సంస్కృత్ గానివ్వండి, తెలుగు గానివ్వండి. సో ఆ లాంగ్వేజ్ ఉంటుంది. దాంతో పాటు ఐసీహెచ్ అనేది ఉంటుంది. సో అది దాని డీటెయిల్స్ కూడా మీకు ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ కూడా చేశాను ఇంతకుముందు వీడియోలో. సో, దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నారో వాళ్ళతో కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్స్.